వృశ్చిక రాశి వారికి మే 24 ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా సాయంత్రం 6:15 తర్వాత ఒక స్త్రీ ద్వారా వినబోయే వార్త మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక సందేహానికి సమాధానం ఇచ్చేలా కనిపిస్తుంది. అందుకే ఈరోజు చెప్పే విషయాలను ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఆలోచన ఆల్రెడీ మొదలై ఉంటుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధ పెట్టిన విషయం మీద ఇక దీనికి ముగింపు రావాలి అనే బలమైన నిర్ణయం తీసుకొని ఉంటారు. ఇక ఆ నిర్ణయం మీకు మానసికంగా మనోధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లో కూడా కొంతకాలంగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్య ఒక చిన్న పనిలో బిజీగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక మాట ఇంట్లో ఉన్న వారికి బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీపై ఎవరికో ఒకరికి ఉన్నటువంటి అపోహ తొలగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయాలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలండి. అవసరం లేని ఖర్చులు చేయకపోవడం మంచిది. కానీ ఒక అవకాశం కోసం మీ దారిలోకి రావచ్చు. చిన్న మొత్తంలో అయినా సరే లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎదురు చూసిన డబ్బు లేదా ఒక సమాచారం మీకు చేరవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య కొంత అలసటగా అనిపించవచ్చు. అయితే అదే సమయంలో మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఎవరు మీరు నిజంగా మీకు అండగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే మీ దగ్గర అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఆ విషయంపై మీరు లోపల ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ప్రేమ, బంధాలు, కుటుంబ సంబంధాలు ఈరోజు కొంచెం ప్రత్యేకత ఉందండి. ఎప్పటి నుండో దూరంగా ఉన్న ఒక బంధం మళ్ళీ దగ్గర అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీపై కోపంగా ఉన్నవారు కూడా మీతో మాట్లాడడానికి అనుకునే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సినటువంటి సమయం సాయంత్రం 6:15 తర్వాత ఒక స్త్రీ ద్వారా మీకు ఒక వార్త వినిపించే అవకాశం చాలా బలంగా ఉంది. ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందిన వారు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా గతంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పే మాట మొదట మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇది నిజంగానే జరుగుతుందా అని మీరు ఒక్కసారిగా ఆలోచించేలా కూడా ఉంటుంది. ఆ వార్త మీ జీవితంలో ఆగిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ కదలడానికి కారణం కూడా అవుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సమాచారం కావచ్చు, కుటుంబ విషయాలు ఎదురు చూస్తున్న సమాధానం కావచ్చు, లేదా మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక వ్యక్తి గురించి శుభవార్త కూడా కావచ్చు. ఆమె చెప్పే మాట మీలో మళ్ళీ ఆశను తప్పకుండా పెంచుతుందండి. ఈరోజు సాయంత్రం ఆ వార్త విన్నాక ఇన్ని రోజుల తర్వాత నాకు ఒక మంచి సమయం మొదలవుతుందేమో అనే భావన కూడా కలుగుతుంది. ఇక అదృష్టం పరంగా కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఒక శుభ సమాచారం, చిన్న లాభం, ఒక మంచి పరిచయం మీ దారిలోకి రావచ్చు అనమాట. ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం కొన్ని పనులు చాలా సులభంగా మొదలయ్యే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. గతంలో ఆలస్యమైన పనులు ఈరోజు ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి మంచి మాట వినే అవకాశం ఉంది. మీ కష్టానికి గుర్తింపు వచ్చే రోజు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ పరిచయం కావచ్చు. చిన్న లాభం వచ్చిన మనసుకు సంతృప్తి అయితే ఇస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో కొంత ఊరట లభిస్తుందండి. ఆగిపోయినటువంటి బాకీ తిరిగి రావచ్చు. ఖర్చు చేయాలనుకున్న చోట మళ్ళీ నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇక ఇంట్లో శుభ వాతావరణం ఉంటుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల్లో మళ్ళీ మాటలు మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. ఇక మనసులో ఉన్న మాట బయటకు చెప్పడానికి మంచి సమయం అన్నమాట. ప్రేమ బంధాల రంగంలో చూసుకున్నట్లయితే అపార్థాలు తగ్గుతాయి. ఒక శుభవార్త వినే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యమైనటువంటి పని కోసం బయటకు వెళ్లాల్సి వస్తే కనుక ఉత్తర దిక్కు వైపు ప్రయాణం లేదా ఆ దిశగా మొదలుపెట్టిన పని కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ దిశ నుండి శుభవార్త వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇక శుభరంగు వచ్చేసి ఎరుపు లేదా గులాబీ రంగు అండి. శుభ సంఖ్య 2 మరియు 9. ఈరోజు శివుడికి నీళ్లు అర్పించి ఓం నమ శివాయని 11 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత, పనుల విజయానికి మంచిదని పెద్దలైతే చెప్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం 6:15 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి 6:15 తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ సమయం తర్వాత ఒక స్త్రీ ద్వారా మీకు చేరే వార్త చాలా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ఆ స్త్రీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమె నుండి వచ్చే ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, అది నేరుగా చెప్పే మాట కూడా కావచ్చు. కానీ ఆ వార్త విన్న తర్వాత మాత్రం మీ గుండెల్లో ఒక్కసారిగా ఒక కొత్త ఆశ కూడా మొదలవుతుందన్నమాట. కానీ ఆ వార్త విన్న తర్వాత మాత్రం మీ గుండెల్లో ఒక్కసారిగా ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం మీద ఇక మంచి జరగబోతుంది అనే సంకేతం మీకు తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ పని ముందు కదులుతుందండి అనే సమాచారం రావచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక సహాయం గురించి లేదా ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం అందొచ్చు. కుటుంబంలో కొన్ని రోజులుగా టెన్షన్స్ ఉన్న వారికి ఒక స్త్రీ మాట వల్ల ఇంట్లో వాతావరణం మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మనసుకు చాలా దగ్గరగా ఉన్న ఒకరి గురించి వినే వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందన్నమాట.
మీరే ఊహించని విధంగా ఆమె మాట చెప్పే మాటలో ప్రేమ ఉండొచ్చు, అండగా నిలబడే నమ్మకం ఉండొచ్చు, లేదా నేను నీకు తోడుగా ఉంటాను అనే ధైర్యం కూడా ఉండొచ్చు. ఆ క్షణంలో మీరు ఒక విషయం బలంగా గుర్తుంచుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత నా వైపు అదృష్టం తిరుగుతుంది. ఈ సాయంత్రం 6:15 నుంచి 7 మధ్య ఒక సమాచారం చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం పెద్దదిగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ ఆదివారం మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకొని శుభ ఫలితాలు పొందడానికి కొన్ని చిన్న చిన్న పూజల పరిహారాలు చాలా మంచివని కనిపిస్తున్నాయన్నమాట. భక్తితో చేసే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం శివుడికి జలాభిషేకం తప్పకుండా చేయండి. వృశ్చిక రాశి వారికి శివానుగ్రహం చాలా ముఖ్యమని పెద్దలు చెప్తారు. ఈరోజు ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా పసుపు లేదా అక్షంతలు వేసి శివలింగానికి సమర్పించండి. అలా చేస్తూ ఓం నమ శివాయని 11 లేదా 21 సార్లు జపించండి. దీనివల్ల మనసులో ఉన్న భయం తగ్గి ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదిలే సూచనలు కూడా పెరుగుతాయి. ఇక ఇంటి ముందు సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించండి. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముందు లేదా పూజ గదిలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించండి. దీపం వెలిగిస్తూ మనసులో ఒక కోరిక చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి మంచి శుభవార్తలు వినే అవకాశాలు పెరుగుతాయి. ఇక కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టండి. పెద్దలు చెప్పిన పరిహారాలు ఇదొకటి అనమాట. కుక్కలకు రొట్టె లేదా అన్నం పెట్టడం వల్ల, కాకులకు కొద్దిగా అన్నం వేయడం వల్ల, ఇలా చేయడం వల్ల నరదిష్టి తగ్గి కుటుంబంపై ఉన్న భారాలు తగ్గుతాయని పెద్దలు చెప్తారనమాట. ఇక పేదలకు చిన్న దానం చేయడం. ఈరోజు శక్తికి తగ్గట్టు బియ్యం కానీ, పండ్లు, నీళ్లు లేదా కొద్దిగా డబ్బు దానం చేయండి. దానం వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయని పెద్దలు చెప్తారు. ఇక నుదుటిపై కుంకుమ లేదా విభూతి ధరించండి. బయటకు వెళ్లే ముందు కొద్దిగా విభూతి లేదా కుంకుమ పెట్టుకోండి. దీంతో ధైర్యం పెరుగుతుంది, దృష్టి దోషం తగ్గుతుందని నమ్మకం. ఇక ఈరోజు తప్పించుకోవాల్సినటువంటి అవసరం లేని వాదనలు, కోపంతో మాట్లాడడం, రాత్రి ఆలస్యంగా మనసు బాధపడే విషయాలు ఆలోచించడం, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇక యొక్క రాశి వారికి ఆదివారం భక్తితో చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. శివుడి ఆశీర్వాదం, పెద్దల దీవెన, మీ మంచి మనసు, ఈ 3 కలిసి ఈ రోజున శుభంగా మార్చగలవు. మీరు చేసే ప్రతి పూజకు ఫలితం కలగాలి, మీ ఇంట్లో ఆనందం నిండాలి. మీరు ఎప్పుడు చూస్తున్న శుభవార్త త్వరగా చేరాలని మనస్ఫూర్తిగా మీరు ఆ భగవంతుని వేడుకోండి. ఈరోజు ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల వారికి కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా, మరికొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఈ ఆదివారం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని విషయాలు మీరు అనుకున్నది సులభంగా జరిగిపోతుంది, మరికొన్ని చోట్లయితే ఓపికగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అనుకూలంగా ఉండే రంగాలు ఉద్యోగ రంగం. ఉద్యోగం చేసేవారికి ఈరోజు మంచి రోజు. మీ కష్టం గుర్తించే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడితే మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా రావచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచిగా ఫలిస్తుంది. ఇక కుటుంబ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంట్లో మీ మాటకు గౌరవం పెరుగుతుందండి. కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గుతాయి. బంధువులతో మాట్లాడడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. ఇక ప్రేమ బంధాల రంగం చూసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి ఒక విషయం చెప్పడానికి మంచి సమయం. మీపై అపార్థం పెంచుకున్న వారు కూడా మీ వైపు తిరిగి చూసే అవకాశం ఉంది. ఇక ఆధ్యాత్మిక రంగం చూసుకున్నట్లయితే ఈరోజు దేవుడికి జపం, పూజ, దానం చేస్తే మనసుకు ప్రశాంతత పెరుగుతుందండి. మొదలుపెట్టినటువంటి పనికి మంచి దారి కనిపిస్తుంది. ఇక అనుకూలంగా ఉండే రంగాలు ఆర్థిక రంగం. ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలంటే కాస్త ఆలోచించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం అలసట, తలనొప్పి లేదా ఒత్తిడి కనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. ఇక ప్రయాణం పరంగా తొందరపడి బయటకు వెళ్ళడం మంచిది కాదు. చిన్న ఆలస్యం లేదా ఆటంకం రావచ్చు. ఇక ఈరోజు ఒక విషయం మీద కోపం పెరగవచ్చు, కానీ వెంటనే స్పందించకుండా కాస్త ఓపిక పట్టడం మంచిది. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే మాటల్లో, ఖర్చుల్లో తొందరపాటు నిర్ణయాలొద్దు. తొందరలో జాగ్రత్తగా ఉంటే ఇక రోజు బాగా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఒక శుభవార్త మీ మనసుకు ధైర్యం ఇచ్చే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక శివుడికి ఆశీస్సులు మీ వెంట ఎప్పుడు ఉంటాయన్నమాట. ఈరోజు మీరు అనుకున్నది పని విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఒక పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకుని దానిపైన 4 లవంగాలను గుచ్చండి. అలా గుచ్చిన తర్వాత మీరు తల చుట్టూ 3 సార్లు తిప్పేసుకొని బయట ఎవరి తొక్కని ప్రదేశంలో బయట రోడ్డు పైన విసిరి పాడేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీపై ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, దృష్టి దోషం, నరదిష్టి, చెడు చూపు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. నిమ్మకాయ పరిహారం ఎంతో పవర్ఫుల్ అండి. ఒక్కసారి మీరు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి. ఇక రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఒక 2 లేదా 3 ఎండు మిరపకాయలు తీసుకోండి. రాళ్ళ ఉప్పు, ఎండు మిరపకాయలతో దిష్టి చాలా త్వరగా పోతుంది. ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకొని, ఎండు మిరపకాయలు తీసుకొని మీ చుట్టూ, మీ తల నుండి పాదాల వరకు మీ చుట్టూతో తిప్పేసుకొని అగ్గిలో వేసేసేయండి. అది కొంచెం దుర్వాసన వస్తుంది కాలగానే. అలా వస్తే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ మీపై పూర్తిగా తొలగిపోతుందని అర్థం అన్నమాట. మీపై ఎవరైనా
అంటే నరదిష్టి, నరఘోష, నర ఏడుపు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పూర్తిగా తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా చేసుకోండి. మీ మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.